Welcome to Ashoka Online Academy. This is Alladi Ajjaya, ఎకానమీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం టీఎస్పిఎస్సికి సంబంధించి ఎకానమీలో ఉండే ఈ సెక్షన్ థర్డ్ సెక్షన్ డిస్కస్ చేయబోతున్నాము. బేసిక్గా మనకు టీఎస్పిఎస్సిలో ఎకానమీ యొక్క వెయిటేజ్ 150 మార్క్స్, 150 మార్కులు ఉంటాయి. గత ఎగ్జామ్లో సుమారుగా 126 మార్క్స్ మన అంటే టీచింగ్లో నుంచే వచ్చాయి, అంటే నోట్స్లో నుంచి బుక్లోంచి రావడం జరిగింది. అప్పుడు క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా అడిగారు. మరి ప్రతిసారి క్వశ్చన్ పేపర్ ఒకేలా ఉంటుందని మనం గెస్ చేయలేము. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 110 అనేది బెస్ట్ స్కోర్గా మనం చూసాము. ఇప్పుడు ఈ 3 సెక్షన్స్ కలిపి అంటే సెక్షన్ 1 వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ ఉంటుంది, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది ఫస్ట్ 1. సెకండ్ సెక్షన్ 2 వచ్చేసరికి తెలంగాణ స్టేట్ ఎకానమీ ఉంటుంది, రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ. ఇవి రెండు మనకు మంచి పరిచయం ఉన్న సబ్జెక్టులు, ఎందుకంటే మనకు స్టేట్ ఎకానమీ మీద మంచి గ్రిప్ ఉంది, యాజ్ వెల్ యాజ్గా ఇండియన్ ఎకానమీ మీద మంచి గ్రిప్ ఉంటుంది అభ్యర్థులకి. ఇది కంప్లీట్గా న్యూ టాపిక్ లాగా కనిపిస్తుంది. సెక్షన్ 3 సరికి డెవలప్మెంట్ డిడి అనొచ్చును. డిడి స్టాండ్స్ ఫర్ డెవలప్మెంట్ డైనమిక్స్ ఆర్ డిఈ అంటాము. డెవలప్మెంట్ చేంజెస్ అని ఉంటుంది. అంటే అభివృద్ధి మార్పులు ఏమిటి అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. అభివృద్ధి మార్పులు. ఎప్పుడైనా సింపుల్ ఒక చిన్న లాజిక్ థింక్ చేయండి. అభివృద్ధి కావాలి అంటే మార్పు అవసరమా లేదా? చిన్న లాజిక్. ఇప్పుడు మీరు చాలా కష్టపడుతున్నారు అంటే దేనికోసం? మార్పు కోసం ట్రై చేస్తున్నారు. ఎగ్జాక్ట్ అదే కదా. మరి మార్పు అనేది దేనికి సంబంధించి అంటే అభివృద్ధి కోసం సంబంధించింది. ఈ మార్పు వస్తేనే అభివృద్ధి వస్తుంది, లేకపోతే లేదు. 100% అంతే. ఇంకా మారలేదనుకోండి, మనము మారకపోతే మన అభివృద్ధి రాదు, అంతే. వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కూడా కుటుంబం తన యొక్క విధానాల్లో మార్పులు తీసుకురాకపోతే అభివృద్ధి సాధించలేదు. అదేవిధంగా ఒక రాష్ట్రము కానీ ఒక దేశము కానీ తన విధానాలలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి మార్పుల చేత అభివృద్ధి అనేది పొందడం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా కూడా ఇక్కడ ఎకనామిస్ట్లు ఏమంటారంటే దెర్ ఈస్ నో డెవలప్మెంట్ వితౌట్ డిస్ట్రక్షన్ అంటారు ఎకనామిస్టులు. అంటే ఇక్కడ డిస్ట్రక్షన్ అంటే వినాశనము, అంటే వినాశనము లేనిదే వికాసము రాదు. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ వితౌట్ డిస్ట్రక్షన్, దెర్ ఈజ్ నో వికాస్ వితౌట్ వినాష్. అంటే మార్పులు చేర్పులు జరుగుతున్నప్పుడు కొద్దిపాటి డ్యామేజ్ కూడా అవుతుంది. ఇక ఇలాంటి అనేక అంశాలతో కూడిన ఒక డైనమిక్ సబ్జెక్ట్ ఇది. అంటే మార్పులు అనేకం ఉంటాయి. ఇక్కడ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎక్కువగా పొందుపరచవచ్చు. మనకి ఇక్కడ 3 సెగ్మెంట్ చూస్తే 50, 50, 50, 150 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఈరోజు ఈ వీడియోలో మీకు డెవలప్మెంట్ డైనమిక్స్ సంబంధించిన సమగ్రమైన సిలబస్ అనాలిసిస్ చేసి నెక్స్ట్ వీడియో నుంచి మనం క్లాస్లోకి వెళ్దాము. ఇప్పుడు సెక్షన్ 3 అభివృద్ధి మార్పులు లేదా అభివృద్ధి గమనశీలత. అభివృద్ధి మార్పులు లేదా అభివృద్ధి గమనశీలత అనేది మన టాపిక్. ఇందులో మొత్తం అభ్యర్థులకు ఫస్ట్ బేసిక్ ఒక 2-3 థింగ్స్ చెప్తాను. సార్, సక్సెస్ గ్రూప్ 2లో సక్సెస్ కావాలి అంటే మేము అనుసరించాల్సిన విధానాలు ఏమిటి? ఫస్ట్ థింగ్ అదే తనకొచ్చును. ఇండియన్ ఎకానమీ కావచ్చును, తెలంగాణ స్టేట్ ఎకానమీ కావచ్చును, డెవలప్మెంట్ డైనమిక్స్ కావచ్చును. ఫస్ట్ సిలబస్ తీసుకోవాలి. సిలబస్ వితౌట్ సిలబస్ వెళ్ళొద్దు అంటే సిలబస్ లేకుండా ప్రిపేర్ అవుతున్నావు అంటే ఇక నీకు జాబ్ రాదు. దట్స్ డ్యామ్ షూర్. ఫస్ట్ సిలబస్ ముందు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ సిలబస్ ఆధారితమైన క్లాసులు బాగా వినాలి. క్లాసులు చాలా కీలకమండి. ఇక్కడ క్లాసెస్ అనేవి మనం చాలా చక్కగా నెంబర్ ఆఫ్ టైమ్స్ వినాలి. డౌట్స్ వస్తే మా ద్వారా క్లారిఫై చేయించుకోవాలి. సెకండ్ థింగ్. మూడవది, వీటికి సంబంధించిన ప్రాపర్ నోట్స్ అనేది కూడా ఇంపార్టెంట్. నోట్స్ ఇక ఇది అండి. ఇవి 3 విధానాలు అమలు చేస్తే గ్రూప్ 2 జాబ్ ఉత్తగానే వస్తుంది. వెరీ వెరీ ఈజీ. మా చేతుల్లో కొన్ని వేల మంది ఆఫీసర్స్ చేశాం. ఇంతే ప్యాటర్న్ ఇది. కానీ మనం చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఫస్ట్ సిలబస్ను ముందు పెట్టుకోము, సిలబస్ ప్రకారంగా వెళ్ళము. ఫస్ట్ మిస్టేక్ అది. తర్వాత ఇంకా క్లాసెస్లో కూడా ఏది రైట్ ఏది రాంగ్ అనేది అసెస్మెంట్ ఎందుకు చేయమంటే నీకు సిలబస్ తెలియనప్పుడు ఏది రైట్ ఏది రాంగ్ తెలియదు.
ఇప్పుడు నేను చెప్తున్న సిలబస్ అంతా అకార్డింగ్ టు సిలబస్ ఉన్నదా లేదా అనేది తెలియాలి కదా. అంటే ఫస్ట్ నీకు ఏది రైట్ ఏది రాంగ్, ఏది చదవాలి ఏది చదవకూడదు అనేది తెలిసి ఉండాలి, పక్కాగా తెలియాలన్నమాట. చాలామంది అభ్యర్థులు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు ఒకటే ఒక కారణము, మన వాళ్ళు ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలామంది 70% సుమారుగా 70% అనవసరం లేని నోట్స్ చదువుతున్నారు. కేవలం 30% మాత్రం అవసరం ఉన్న నోట్స్ చదువుతున్నారు. ఉద్యోగం వస్తుందా రాదా అంటే మీకు అర్థమైపోయింది, రాదు. అంటే మనం 100కి 100% సిలబస్ ఆధారిత ప్రిపరేషన్ కొనసాగాలి. అందులో ఏది అవసరం ఏది అవసరం లేదో అనేది ఫాలో అవ్వాలి. నేను దీని మీద మళ్ళీ ఒక వీడియో మీకు చెప్తాను ఎలా ప్రిపరేషన్ అనేది. లాస్ట్ నోట్స్ ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్, 3 ఇంపార్టెంట్, 3లో ఇది వెరీ ఇంపార్టెంట్. దీని ప్రకారం వెళ్తామన్నమాట. ఈ నోట్స్ అనేది ఇప్పుడు నాకు సంబంధించి అయితే ఈ డెవలప్మెంట్ డైనమిక్స్ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, తెలంగాణ స్టేట్ ఎకానమీ కానీ అన్ని బుక్స్ ఉన్నాయి. అల్లాడి పబ్లికేషన్స్ మన పబ్లికేషన్ ఆధారంలో అన్ని బుక్స్ ఉంటాయి. మీరు బుక్ తీసుకొని సరిపోతుంది. జస్ట్ మీరు ఇది కేవలము భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటే ఫస్ట్ సెక్షను, అభివృద్ధి మార్పులు 3rd సెక్షన్, 2 సెక్షన్లు కలిపి ఈ బుక్ ఉంది. తెలంగాణ స్టేట్ ఎకానమీ సెపరేట్ బుక్ ఉంది. అంటే ఈ 2 బుక్లు ఇనఫ్ అంతే. ఈ 2 బుక్లతో మీరు ఉద్యోగం సంపాదించవచ్చు, అందులో డౌట్ లేదు. లాస్ట్ టైం 126 మార్క్స్ కవర్ అయినవి. అయితే ఇప్పుడు ఇంకా నోట్స్ మీకు రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు నా భాషలో చెప్పాలంటే. ఇక్కడేంటి, ఈ క్లాసును వింటూ ఇప్పుడు ఈ బుక్ తీసుకొని ఆ బుక్లో లైన్ టు లైన్ వినుకుంటూ క్లాస్ వినుకుంటూ వెళ్ళండి. జస్ట్ క్లాస్ వినుకుంటూ ఈ పేపర్లో ఉండే సమ్మరీని చూసేసుకుంటూ వెళ్ళండి. మ్యాక్సిమం ప్రతి ఏ బుక్లో ఉన్నా కూడా అంతకన్నా అప్డేట్ క్లాసెస్ వస్తుంటాయి. ఎందుకంటే రోజువారీగా అనేక మార్పులు చేర్పులు వస్తాయి ఎకనామిక్స్లో, కాబట్టి దాన్ని ఆధారించుకుని అప్డేటెడ్ క్లాసులు వస్తుంటాయి. కొన్ని కొత్త పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ని దీని పక్కనే యాడ్ చేసుకోండి. ఇక్కడే యాడ్ చేసుకోండి. అదే పేజీలో అక్కడే ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ దగ్గర యాడ్ చేసుకోండి. నేను బుక్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా స్పేస్ వదిలిపెడుతుంటే అక్కడక్కడ ఆ ప్లేస్లో మీరు ఈ కొత్త పాయింట్స్ని రాసుకోండి. దట్స్ ఇనఫ్. ఆ బుక్ను కనీసం ఒక 5-6 టైమ్స్ రివిజన్ చేయండి. మీకు 120+ మార్క్స్ వస్తాయి. ఆఫీస్లో ఉంటారు అంతే, ఇంక రెండో మాటే లేదు. 120 మార్క్స్ ఈజీగా వస్తాయి. టఫ్ వచ్చింది అనుకోండి, పేపర్ టఫ్ వస్తే కొద్దిగా స్కోర్ తగ్గుతుంది. హైయెస్ట్ తగ్గుతుంది కదా, మనకు కూడా ఆటోమేటిక్ తగ్గిపోతుంది. సపోజ్కి హైయెస్ట్ 110 వచ్చింది అనుకోండి, 110 హైయెస్ట్ వచ్చింది ఎకానమీలో, అప్పుడేమో ఆటోమేటిక్గా మీరు 100+ ఉంటారు, సరిపోతుంది. సార్ తగ్గాయంటే తగ్గాయి, అప్పుడు 120+ ఉంటుంది, ఇక్కడ 110+ ఉంటుంది. ఈ విధంగా మీరు ఏ రకంగా ట్రై చేసినా ఇలా 100+ ఉంటుంది. 101, 105, 110 ఇలా ఈ రేంజ్లో మీరు స్కోర్ చేయవచ్చు. ఇంకా నథింగ్ టు వరీ. ఫస్ట్ సరే ఇది టఫ్ కదా, ఆ ఫోబియో తీసేయండి. ఎకానమీ టఫ్ కాదు, వెరీ వెరీ ఈజీ. ఇందులో కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ నీకు అర్థమైతే జస్ట్ ఇలా సింపుల్గా ఇస్తాం. మ్యాథమెటిక్స్ ఎలా ఈక్వేషన్ తెలిస్తే ఆన్సర్ వస్తుందో ఇక్కడ అలాగే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, కొంత అప్లికేషన్ పాయింట్ ఉంటుంది. అది మీకు లైన్ టు లైన్ చెప్తాను. ఎందుకంటే నా క్వాలిఫికేషన్ వచ్చేసరికి నా క్వాలిఫికేషన్ MA ఎకనామిక్స్, MPhil అండ్ PhD, నెట్ సెట్ క్వాలిఫైడ్, ఇది నా క్వాలిఫికేషన్ అండి. ఓకేనా, ఆమె రీసెర్చ్ స్కాలర్ బేసికల్లీ. కాబట్టి నేను ఇవన్నీ మీకు పరిశోధనలు చేసుకుంటూనే ఉంటాను ఎప్పుడు కూడా. కాబట్టి మీకు ఏది అప్డేటో అది నేను మీకు ఇచ్చేస్తుంటాను. జస్ట్ వాటిని మీరు బుక్లో యాడ్ చేసుకొని చదువుకోండి. దట్స్ ఇనఫ్, ఇంకేది అవసరం లేదు. నెక్స్ట్ మనము సిలబస్లోకి వెళ్దాం. మళ్ళీ సేమ్ అభివృద్ధి గమనశీలత, అభివృద్ధి గమనశీలత, మార్పులు అని కూడా రాసుకోవచ్చు. మార్పులు, అభివృద్ధి మార్పులు, చేంజెస్ అని కూడా రాసుకోవచ్చు. ఈ యొక్క సెక్షన్లో 4 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1 వచ్చేసరికి యూనిట్ 1 అనేది మనకు ప్రధానంగా ఈ అభివృద్ధి గమనశీలత పేరుతోనే ఉంటుంది. అభివృద్ధి గమనశీలత అనే పేరుతో ఉంటుంది. ఇందులో డిఫరెంట్ లెసన్స్ ఉంటాయి. ఇందులో లెసన్ 1 వచ్చేసరికి ఏమిటి అంటే ప్రాంతీయ అసమానతలు అని ఉంటుంది. ప్రాంతీయ అసమానతలు అనే టాపిక్ ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అంటారు, డిస్పారిటీస్ అన్నమాట, ఇంబ్యాలెన్సెస్. రెండవది సామాజిక అసమానతలు, సోషల్ ఇంబ్యాలెన్సెస్ అనే టాపిక్ ఉంటుంది. మూడవది పట్టణీకరణ, అర్బనైజేషన్, పట్టణీకరణ. నాలుగవది వలసలు, మైగ్రేషన్, అర్బనైజేషన్, మైగ్రేషన్, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ సోషల్ ఇంబ్యాలెన్సెస్ ఆర్ డిస్పారిటీస్. ఇలా మొత్తము ఈ యొక్క సెక్షన్లో 4 యూనిట్స్ ఉంటాయి. ఒక విధంగా చెప్తే ఈ 4 యూనిట్స్లో ఫస్ట్ 3rd లెంతీగా ఉంటుంది, చాలా లెంతీగా, అంటే ఎక్కువ సిలబస్ ఉంటుంది. ఎక్కువ సిలబస్ ఉన్నా తక్కువ సిలబస్ మనం టెక్నికల్గా వెళ్ళాలి అండి. అంటే
మీరేం చేస్తారంటే బాగా కష్టపడతారండి, వెరీ హార్డ్ వర్క్ చేస్తారు. అంత అవసరం లేదు, అంత సినిమా లేదండి రియల్గా. ఏదో దానికి సంబంధించి కొంచెం టెక్నికల్ థింగ్స్ను మీరు దృష్టిలో పెట్టుకొని దాన్ని అనుసంధానం చేసుకుంటూ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చదువుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఇందులో ప్రధానంగా ఈ 4 టాపిక్స్లో మీరు ఏది, ఈ 4 కాదు, ఎంటైర్ ఎకానమీ ఏది తీసుకున్నా కూడా అందులో ఫస్ట్ నిర్వచనం ఉంటుంది. నిర్వచనము, డెఫినేషన్ ఉంటుంది. ఈ నిర్వచనం అనేది వస్తే ప్రాపర్గా టెక్నికల్గా అకార్డింగ్ టు ఎకనామిక్స్ మీరు అర్థశాస్త్ర పరిభాషలో నిర్వచనం నేర్చుకుంటే ఆ టాపిక్లో 20-30% నాలెడ్జ్ వస్తుంది. నిర్వచనం అంత పవర్ఫుల్ ఉంటుంది. నేను మీకు ఒక్కొక్క నిర్వచనం చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ అన్నిటికి సంబంధించి ప్రాంతీయ అసమానతలు అనగానేమి నిర్వచనం చదవాలి, సామాజిక అసమానతలు అనగా నిర్వచనం చదవాలి, పట్టణీకరణ అనగా నిర్వచనం చదవాలి, వలసలు అనగా నిర్వచనం చదవాలి. సరే ఇలా ఉంటాయి, ప్రతి దానికి నిర్వచనం ఉంటుందండి. దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ డెఫినేషన్ అంటారు కొంతమంది. అంటే నిర్వచనం లేకుండా ప్రపంచంలో ఏది లేదు, నథింగ్ అండి. నిర్వచనమే ఉంటుంది దేనికైనా కూడా. ఆ నిర్వచనం అనేది ఎకనామిక్స్లో కొద్దిగా బ్రాడ్ వేలో ఉంటుంది. అంటే ఆ నిర్వచనం వస్తే నీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఆ నాలెడ్జ్తో అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ముందుకు వెళ్ళాలి అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ అన్నింటికి సేమ్. మళ్ళీ అన్నింటిలో మ్యాక్సిమం అన్నింటిలో కూడా అండి, అంటే ఎకానమీకి సంబంధించిన అన్నింటిలో కూడా రకాలు ఉంటుంది. టైప్స్ రకాలు దశలు కూడా ఉంటాయి. దశలు ఇక్కడ సపోజ్కి ప్రాంతీయ అసమానతలు, సామాజిక అసమానతలకు సంబంధించి వివిధ దశలు కూడా మనం డిస్కస్ చేస్తాం. ప్రధానంగా ప్రాంతీయ అసమానతలకు దశలు ఉంటాయి, ప్రతిదానికి కారణం ఉంటాయి, కారణాలు. సపోజ్కి ప్రాంతీయ అసమానతలు పెరగడానికి కారణాలు ఏమిటి, సామాజిక అసమానతలు పెరగల కారణాలు ఏమిటి, వాట్ ఆర్ ది రీజన్స్ టు ఇంక్రీజ్ డిస్పారిటీస్ అమంగ్ ది పీపుల్ అండ్ అమంగ్ ది డిఫరెంట్ రీజియన్స్. వివిధ ప్రాంతాల మధ్య మరియు వివిధ సామాజిక వర్గాల మధ్య వ్యత్యాసాలు పెరగడానికి కారణాలు ఉన్నాయా లేదంటే ఉన్నాయి. ఏంటో కారణం నేను మళ్ళీ మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ పట్టణీకరణ, అర్బనైజేషన్. పట్టణీకరణ అనగా అసలు బేసిక్గా పట్టణం అంటే ఏమిటి, ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్. పట్టణ ప్రాంతాలకి గ్రామీణ ప్రాంతాలకి ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయని కూడా మనం డిస్కస్ చేయాలి. అంటే ప్రతిదీ లైన్ టు లైన్, పిన్ టు పిన్ నీకు నాలెడ్జ్ ఉంటే ఉద్యోగం కంపల్సరీగా వస్తుంది. స్కిప్ చేసుకుంటూ వెళ్తే నీ మార్కులు కూడా స్కిప్ అయితే అంతే, ఇంకా నీ నెంబర్ కూడా స్కిప్ అయితే ఫైనల్గా. స్కిప్ అవ్వద్దు, లైన్ టు లైన్ చాలా వెరీ కూల్ మైండెడ్గా మనం చదువుకుంటూ వెళ్ళాలి. అంటే కొద్దిగా టైం పడుతుంది, ఏం కాదు, కానీ నాలెడ్జ్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పట్టణము అంటే ఏంటంటే సాధారణంగా పట్టణాలు మళ్ళీ చట్టబద్ధమైన పట్టణాలు ఉంటాయి, సెన్సస్ పట్టణాలు ఉంటాయి. ఇంగ్లీష్ వాటిని స్టాచ్యూటరీ టౌన్స్, సెన్సస్ టౌన్స్ అని పిలుస్తుంటారు. అంటే పట్టణానికి కూడా ఒక డెఫినేషన్ ఉందన్నమాట. ఇక్కడ రాజ్యాంగం ద్వారా కానీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కానీ, ఏదైనా ఒక ప్రభుత్వం ద్వారా కానీ ఏదైనా ఒక చట్టము రూపకల్పన చేసి పట్టణంగా ప్రకటిస్తే దానిని చట్టబద్ధమైన పట్టణం అంటారు. అర్థమైంది కదా? అంటే డెఫినేషన్ రావాలి నీకు, అది రాకుండా రాదిగా, అది రాకుండా ఉద్యోగమే రాదు నా భాషలో అయితే. డెఫినేషన్ రావాలి అంటే ఎలా, దాన్ని ఐడెంటిఫై ఎలా చేసాలంటే అకార్డింగ్ టు అన్ యాక్ట్ దట్ ఈస్ కాల్డ్ టౌన్, దాని టౌన్ అంటారు. అదే కాకుండా సెన్సెస్ టౌన్స్ అంటారు. ఇక్కడ మీకు సెన్సెస్ అనే పదం గుర్తొస్తుంది కదా, పాపులేషన్ సెన్సెస్, జనాభా గణన తెలుసు కదా. 10 yearsకి ఒకసారి జనాభాను గణిస్తూ ఉంటారు. ఆ జనాభా గణన చేస్తున్నప్పుడు పట్టణంగా గుర్తిస్తుంటారు. అలాంటి వాటిని మనం సెన్సెస్ టౌన్స్ అని పిలుస్తుంటాము. ఇలా 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండింటి మధ్య గల వ్యత్యాసం మనం చదివేసుకోవాలి. చదివేసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దానికి సంబంధించిన సమ్మరీ కూడా రాయొచ్చు. ఎందుకంటే నేను గ్రూప్ 1 మెయిన్స్ కూడా చెప్తాను కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ ఏం చేస్తారు, వాటి మధ్య ఉండే వ్యత్యాసాలు రాయండి, వాటికి సంబంధించిన అనాలసిస్ చేయమంటారు. గ్రూప్ 1 మెయిన్స్లో వేరు ఉంటుంది, గ్రూప్ 1 మెయిన్స్లో అంతా అనలిటికల్ పార్ట్ ఉంటుంది కాబట్టి ఆ స్టైల్ వేరు, ఇక్కడ ఈ స్టైల్. ఇక్కడ ఎంసీక్యూస్ 4 క్వశ్చన్లు ఇచ్చి 4 ఆప్షన్లు ఇచ్చి అందులో రైట్ ఆన్సర్ ఎంచుకోమంటారు. అక్కడ ఏం చేస్తారు, మనం క్రియేట్ చేసి రాయగలగాలి, ప్రజెంటేషన్ చేయగలగాలి. ఇక ఈ విధంగా మరి సెన్సస్ టౌన్స్ అంటే ఏం లేదండి, ప్రధానంగా ఇక్కడ ఎలా ఉంటుందంటే జనాభా అనేది, జనాభాలో పురుష జనాభా వ్యవసాయేతర రంగాలపైన ఆధారపడే శాతం 75% కంటే ఎక్కువగా ఉండాలి.
కనీసం ఒక ప్రాంతంలో 5,000 మంది నివసిస్తూ ఉండాలి. అలాంటి వాటిని సెన్సస్ టౌన్స్ అని గుర్తిస్తూ ఉంటారు. గుర్తింపు ఉంటుంది అనమాట వాటికి. అది మనం డీటెయిల్డ్గా వెళ్దాము. ఇక ఇలా ప్రతిదానికి డెఫినేషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వలసలు అంటారు, మైగ్రేషన్. ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళ్తాన్ని మనం మైగ్రేషన్ అని పిలుస్తూ ఉంటాము. సాధారణంగా ఎక్కడికి వెళ్తారు సాధారణంగా రూరల్ టు అర్బన్కి వెళ్తారు. సరే అంతేనా? నో, అర్బన్ టు రూరల్ కూడా వస్తుంటారు. అర్బన్ టు రూరల్ కూడా మైగ్రేట్ అవ్వచ్చు. మరి రూరల్ టు రూరల్ వస్తారా? ఎస్, రూరల్ టు రూరల్ వస్తుంటారు. సేమ్ అన్నమాట, సేమ్. ఒక గ్రామీణ ప్రాంతం నుంచి మరొక గ్రామీణ ప్రాంతానికి తరలి వెళుతూ ఉంటారు. అది సింగిల్ కావచ్చును, ఎంటైర్ ఫ్యామిలీ కావచ్చును, తరలి వెళ్తారు. అది ఉద్యోగం కోసం కావచ్చును, ఉపాధి కోసం కావచ్చును, ఆదాయం కోసం కావచ్చును, విద్య, ఏదైనా ఏ రకంగానైనా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వలసలు వెళుతూ ఉంటారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తుంటారు. ఇప్పుడు ఒక ప్రాంతంలో డ్రాట్ కండిషన్స్ ఉన్నవి. ఆ డ్రాట్ కండిషన్ ఉన్న ప్రాంత ప్రజలందరూ వేశారు ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ లభిస్తుందో అక్కడికి వెళ్తారు. మరి మనకు తెలంగాణలో కరీంనగర్ జిల్లా కొన్ని జిల్లాలో ఎలా ఉంది అంటే అక్కడ ఉపాధి సరిగా లేకపోవడము, ఆదాయము ప్రాపర్గా రెగ్యులర్గా రాకపోవడం వల్ల పాపం వారు దేశాన్ని వదిలిపెట్టి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. దుబాయ్కి వెళ్తున్నారు, గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్నారు. అది బహిర్గత వలస అంటారు. బహిర్గత వలస అంటే ఇంటర్నల్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఉంటుంది. దేశం లోపల జరగవచ్చును, దేశం దాటి వెళ్ళొచ్చును. ఇలాంటివి డిస్కస్ చేద్దాం. ఇక్కడ డిఫరెన్షన్స్ అని కూడా లైన్ టు లైన్ డిస్కస్ చేస్తాం. జస్ట్ క్లాస్ ఫాలో కండి, చెప్పే క్వశ్చన్స్ వినండి, నోట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి, ఉద్యోగం వస్తుంది. ఇంకా సెకండ్ ముచ్చటే లేదు. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ మూడవది రూరల్ టు రూరల్. నాలుగవది అర్బన్ టు అర్బన్. పట్టణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి కూడా వలసలు వెళుతుంటారు. ఇలా డిఫరెంట్ 4 టైప్స్ చెప్పండి. రకాలు అన్నారు చూడండి, రకాలు ఇన్ని రకాలుగా ఉంటాయి. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అన్నాను. అంతర్గత, అంతర్జాతీయ, బహిర్గత. దేశము వదిలి వెళుతుంటారు, దేశం లోపల జరుగుతూ ఉంటాయి. ఇక ఈ విధంగా మనకేంటి వలసలు రకాలు ఉన్నాయి. మరి వలసలు ఎందుకు జరుగుతున్నాయి? వాట్ ఆర్ ది రీజన్స్? ఎందుకు వలసలు జరుగుతున్నాయి, కారణాలు ఏంటి? అక్కడ ఉంది అంటే ఇవే అనండి, ఇవే ఎకనామిక్స్లో ఇవే ఉంటాయి. వెరీ సింప్లిఫై చేసుకోవాలండి. చేసుకుంటే చదువుతున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓహో, ఇన్నే రకాలు ఉంటాయి, కొత్తగా ఏముండదు కదా అనేది నీ మైండ్కు రావాలి. ఆ థాట్ అంటే మీరు ఆలోచించే విధానంలో మార్పు తెచ్చుకోండి, చదివే విధానంలో మార్పు తెచ్చుకోండి, జాబులు వస్తాయి. ఇంకా ఆ స్కూలింగ్ లాగా చదవద్దు ఇక్కడ. ఇది అండి, దిస్ ఈజ్ అబౌట్ 4 డిఫరెంట్ టాపిక్స్ అండి. వలసలు అనేవి ఇలా ఉంటుంది. పట్టణీకరణ కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. అవి దశల వారీగా జరిగినవి, అవి మనం డిస్కస్ చేద్దాం. ఇదంతా మనకి యూనిట్ 1కి సంబంధించిన సమాచారం అండి. నెక్స్ట్ యూనిట్ 2కి వెళ్దాము. నెక్స్ట్ ఇమీడియట్గా మనం యూనిట్ 2కి వెళ్తే, యూనిట్ 2లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. అంటే ఇది గ్రూప్ 1 లాంటి వాళ్ళకైతే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. గ్రూప్ 2లో అంత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ సెకండ్ యూనిట్ అనేసరికి మనకి అభివృద్ధి గమనశీలత చదవగలిగాక ఇక్కడ అభివృద్ధి స్థాన చలనము అంటారు. స్థాన చలనము, దిస్ ఇస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ అంటారు. డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటారు. డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏం లేదండి. డిస్ప్లేస్మెంట్ అంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడము. ఇక్కడ బై ఫోర్స్గా కూడా వెళుతుంటారు. ఇక్కడ మంచి ఎగ్జాంపుల్, దీని పేరు తెలుగులో అభివృద్ధి స్థాన చలనము, స్థాన చలనము లేదా స్థాన భ్రంశము అని ఉంటుంది. స్థాన భ్రంశము ఇది ఒక టాపిక్ అండి. ఫస్ట్ టాపిక్ ఇది. సెకండ్, ల్యాండ్ అక్విజిషన్ పాలసీ ఉంటుంది. భూసేకరణ విధానము ఉంటుంది. భూసేకరణ విధానము, భూసేకరణ ఉంటుంది, భూ సమీకరణ ఉంటుంది. దాన్ని భూ సమీకరణను మనం ల్యాండ్ పూలింగ్ అంటారు. ల్యాండ్ పూలింగ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి నిర్మాణం కోసం భూములను సేకరించారు. అది భూ సమీకరణ. చూడండి ఎంత సెన్సిటివ్ పార్ట్స్ అండ్ ఎకనామిక్స్లో. అది భూ సమీకరణం అని చెప్పేది భూసేకరణ. ఇంగ్లీష్ దీని పేరు ల్యాండ్ అక్విజిషన్, దాని పేరు ల్యాండ్ పూలింగ్ అంటారు. తేడా ప్రతి దానికి తేడా ఉంటుంది. ఎకనామిక్స్ యొక్క వండర్నెస్సే అదన్నమాట. అంటే చాలా చిన్న పదాలు, పదం మారినా లెటర్ మారినా కూడా ఇక్కడ మనకి ఎకనామిక్స్లో చేంజెస్ కానీ. అందుకే అభ్యర్థులు చాలామంది ప్రాపర్గా ఆన్సర్ చేయలేరు. కారణం ఏంటంటే ఆ చిన్న పదం తీసుకురావడం వల్ల అర్థం కాదు.
ఒకవేళ ఆప్షన్ ఇచ్చాడు భూసేకరణ, భూ సమీకరణ, భూ ఏకీకరణ అన్నాడు అనుకోండి, అభ్యర్థులు అవుట్. ఆ 4 ఆప్షన్లు కానీ కళ్ళు తిరిగి గిరగిరి డామన పడిపోతారు. ఆ మీనింగ్ తెలియాలి మనకు. ఆ మీనింగ్స్ నేను మీకు చెప్తాను. దట్ ఇస్ కాల్డ్ టెర్మినాలజీ అంటారు. అది నేను మీతో డిస్కస్ చేస్తాను. మూడవసరికి ఇదే దానిలో R&R పాలసీ ఉంటుంది. R&R పాలసీ, రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలైటేషన్ పాలసీ. రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలైటేషన్ పాలసీ అంటారు. ఇక్కడ పునర్నిర్మాణము మరియు పునరుద్ధరణ పాలసీ విధానం అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఏం చేస్తుంది ప్రపంచ దేశాలైనా, భారతదేశమైనా, ఏ దేశమైనా అందరి యొక్క టార్గెట్ ఏంటి అంటే అభివృద్ధి చెందడము. నీ టార్గెట్, నా టార్గెట్, మన ఇద్దరి టార్గెట్ కూడా సేమ్, ఇదే సేమ్ కథ మన ఇద్దరు. ఏంటి? అభివృద్ధి జరగాలి, అభివృద్ధి చెందాలి. అంటే నాకు చెప్పాను, మార్పును తీసుకురావాలి. చిన్న రోడ్డు ఉంది, చిన్న రోడ్డు. ఆ చిన్న రోడ్డు నుంచి కారు పోవడం లేదు. ఏం చేయాలి? ఆ రోడ్డు అట్లే ఉంచుదామా, తీసేస్తామంటే లేదు, రోడ్డు వైడెన్ చేయాలి, రోడ్డు పెద్దగా చేయాలి, అంతే సింపుల్. ఇగో మార్పు, ఇదే మార్పు. ఇగో చిన్న న్యారో రోడ్ అండి. ఇక్కడ వెహికల్స్ వెళ్ళట్లేదు, బస్సెస్ వెళ్ళట్లేదు, ఏం వెళ్ళట్లేదు. పూర్వకాలం అలా ఉండే. మరి ఇప్పుడు ఏం కావాలి? ఆ ఊర్లోకి బస్సు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? రోడ్డు వైడెన్ కావాలి. ఇగో రోడ్డు ఇలా పెద్దగా చేస్తున్నారు, రోడ్డు పెద్దగా చేస్తున్నారు. పాపం ఇక్కడ ఒకటి ఇల్లు ఉంది, ఇక్కడ ఒకటిది ల్యాండ్ ఉంది, ఇక్కడ ఒకటి ల్యాండ్ ఉంది, ఒకటి ఇల్లు ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇల్లును కూలగొడతారు. ఆ ల్యాండ్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. దాన్ని మనం ఇక్కడ భూసేకరణ అంటారు. వెరీ సింపుల్, భూసేకరణ. ఇలా భూసేకరణ ఎందుకు చేస్తున్నారా అంటే దేనికోసం? అభివృద్ధి కోసం, అభివృద్ధి కోసం. అందుకే దీన్ని అభివృద్ధి స్థాన భ్రంశము అంటారు. అభివృద్ధి స్థాన భ్రంశము, డెవలప్మెంట్ ఇండ్యూస్డ్ డిస్ప్లేస్మెంట్. అంటే ఇక్కడ ఏం చేశారు? స్థానభ్రంశంలో ఇక్కడ ఉండే ఈ సపోజ్కి ఒక పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక గ్రామం ఉంది, ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఇవన్నీ హౌసెస్ అండి, ఇల్లు ఉన్నాయి. ఈ హౌసెస్ ఉంటే ఈ గ్రామం ఉంటుందా? ప్రాజెక్ట్ కట్టినాక చెరువులో ఉంటే చెరువులో ఉండిపోద్ది. ఇక్కడ వేశారు, ఇక్కడ ఉండే ప్రజలందరినీ కూడా తరలిస్తుంటారు. దాని పేరే స్థానభ్రంశము చెందడము. సింపుల్గా ఇది వలసను పోలి ఉంటుంది. కానీ తేడా చెప్తాను నేను మళ్ళీ క్లాస్లో, మన తేడా కూడా చెప్తాను. ఏంటి తేడా ఏంటి, దీనికి అనేది డిఫరెన్స్ ఏంటి అనేది. ఇలా ఈ గ్రామం మొత్తంని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి స్థాన చలనము కానీ స్థానభ్రంశం కానీ జరుపుతారు. మరి ఇక్కడ మామూలుగా ఈ ప్రదేశంలో డెడికేటెడ్ అయి ఉన్నారు, లైఫ్ మొత్తం అక్కడ బోర్న్ అండ్ బ్రాటప్ అంతా ఇక్కడే. వాళ్ళు బయటికి పంపిస్తే అంత ఈజీగా వెళతారంటే వెళ్ళరు. అప్పుడు ఒక సినిమా ఉంటుంది, ఫోర్స్డ్. నైట్కి నైటే మిలిటరీని దింపిస్తారు. తెల్లవారుసరికి మొత్తం విలేజ్ మొత్తం కాలైపోతుంది. ముందస్తుగా చాలాసార్లు ట్రై చేస్తారు, వెళ్ళరు. సినిమాల్లో ఉన్నాయి కదా, బుల్లెట్ సినిమాలో మనకు కనబడుతున్నాయి కదా, ఆ స్టైల్ ఉంటుందన్నమాట. దానినే బలవంతపు ఫోర్స్డ్ మైగ్రేషన్ అని పిలువచ్చును. బలవంతంగా అనమాట, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి బలవంతంగా తీసుకెళ్ళి పడేస్తుంటారు. ఎందుకు అలా చేస్తారంటే అభివృద్ధి కోసము. ఇప్పుడు ఇక ఈ ప్రదేశంలో ఒక ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల ఆ చుట్టుప్రక్కల ఉన్న కనీసం ఒక 200-300 గ్రామాలకు సాగునీటి ఫెసిలిటీస్ కల్పించబడతాయి. ప్రొవిజన్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ టు ఎంటైర్ దోస్ విలేజెస్ బై కన్స్ట్రక్టింగ్ ఆఫ్ దిస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అప్పుడు అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. అందుకే అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా మార్పులు రావాలి. అది కొన్ని సందర్భాల్లో బలవంతమైన మార్పు ఉండొచ్చును, కొన్ని సందర్భాల్లో స్వచ్ఛందంగా కూడా ఉండొచ్చును. ఈ స్థానభ్రంశం, స్థానచలనం స్వచ్ఛందంగా ఉండొచ్చును, బలవంతంగానైనా ఉండొచ్చును. మనం ఇంకా రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాము. ఇలాంటి సందర్భంలో మనకి భూసేకరణ కోసం ఇది చేస్తారు, స్థానచలనం, స్థానభ్రంశం చేస్తారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ప్లేస్ నుంచి మైగ్రేట్ చేయబడిన ఫోర్స్డ్ మైగ్రేషన్ కావచ్చును, డిస్ప్లేస్డ్ అయిన పీపుల్ కోసం కావచ్చును, ఏం చేస్తారంటే వారికి R&R పాలసీ రూపకల్పన చేస్తారు. వీరిని వేరొక ప్రదేశానికి తరలించి అక్కడ ఒక గ్రామాన్ని నిర్మిస్తారు. వీరికి కావలసిన ఇల్లు నిర్మాణం చేస్తారు, ఆస్తులను కల్పిస్తారు, అంటే ల్యాండ్స్ కల్పిస్తుంటారు. వీరికి కూడా అన్ని రకాల ఫెసిలిటీస్, రోడ్ వేస్ కానీ, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, ఇరిగేషన్ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారు. ఇంక్లూడింగ్ ఆఫ్ ది హౌసెస్ కూడా కల్పిస్తుంటారు. దీన్నే R&R పాలసీ అంటారు.
రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలైటేషన్ పాలసీ అని ఉంటుంది. దీనికి ఇదొక చట్టం రూపంలో మనకి అమలు అవుతుంది. మనం డిస్కస్ చేద్దాం. ఇవి 3 కూడా నెంబర్ 2 లెసన్లో వచ్చే టాపిక్స్ అండి. నెక్స్ట్ నెంబర్ 3కి వెళ్దాం. నెంబర్ 3 యూనిట్ 3కి వస్తే ఏముంటుందంటే ఇక్కడ ఇందులో ఆర్థిక సంస్కరణలు అని ఉంటుంది. ఆర్థిక సంస్కరణలు, ఎకనామిక్ రిఫార్మ్స్ అంటారు. ఈ ఆర్థిక సంస్కరణలు మరియు అభివృద్ధి అనే పదం ఉంది. ఇందులో ఏం టాపిక్స్ కన్నా అభివృద్ధి. మళ్ళీ ఫస్ట్ ఏంటి? అభివృద్ధి గమనశీలత, మరొకటి అభివృద్ధి స్థానచలనము. ఇదేంటి? ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి, మరొకటి కొనసాగించగలిగే అభివృద్ధి లేదా సుస్థిర అభివృద్ధి. ఇదంతా డెవలప్మెంట్కి సంబంధించింది. ఈ పాలసీస్ మన లైఫ్లో కూడా మనం అప్లై చేసుకుంటే మనం కూడా ఈజీగా డెవలప్ అవుతాము. అంటే చేంజెస్ అనమాట. ఇదొక స్ట్రాటజికల్ వ్యూస్ అనమాట. అంటే ఒక స్ట్రాటజీ, అభివృద్ధి కావడానికి స్ట్రాటజీ అన్నమాట. ఇవి మనం కూడా ఇండివిజువల్ లైఫ్కి అప్లై చేసుకోవచ్చు, మన గ్రామానికి అప్లై చేసుకోవచ్చు, మన కుటుంబానికి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ఆర్థిక సంస్కరణలో ఫస్ట్ లెసన్ మనము ఎల్పిజి చదువుతాం. ఎల్పిజి అంటే నథింగ్ బట్ ఎకనామిక్ రిఫార్మ్స్. ఇదే ఎల్పిజి అనేది ఆర్థిక సంస్కరణ, ఎకనామిక్ రిఫార్మ్స్. ఎకనామిక్ రిఫార్మ్స్లో ఒక 3 పార్ట్స్ మనకు కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎల్పిజి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ప్రతిసారి ఎగ్జామ్లో అండి ఈ 3 నిర్వచనాల నుంచి ఒక బిట్టు పడుతుంది అన్నమాట. దీని తెలుగులో దీని పేరు సరళీకృత ఆర్థిక విధానాలు. సరళీకృత ఆర్థిక విధానాలు దీని పేరు. ఇది మనం ఎల్పిజి డిస్కస్ చేస్తాం. ఈ ఎల్పిజిలో ఎల్ అంటే సరళీకరణ. సింపుల్గా ఒకటే పదంలో చెప్తాను. మనకి ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి ఒక పదంలో మీకు నేను చెప్తాను. సరళీకరణ అంటే లైసెన్స్లోని సరళీకరణ చేస్తారు. వెరీ సింపుల్. ప్రైవేటీకరణ అంటే ప్రైవేటు పెట్టుబడులను స్వీకరిస్తూ ఉంటారు. ఇలా ప్రైవేటు పెట్టుబడులను స్వీకరించే విధానం పేరు భారతదేశంలో పెట్టుబడుల ఉపసంహరణ, డిస్ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తుంటారు. మూడవది ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ అంటారు. ప్రపంచీకరణ అంటే స్వేచ్ఛగా ఎగుమతులు ఉంటాయి, స్వేచ్ఛగా దిగుమతులు. దట్స్ కాల్డ్ ఫ్రీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్. దట్ ఈస్ నోన్ యాజ్ గ్లోబలైజేషన్. దట్ ఈస్ నోన్ యాజ్ గ్లోబలైజ్డ్ ఎకానమీ. ఇది ప్రపంచీకరణ. అంటే స్వేచ్ఛగా ఎగుమతి చేయొచ్చు, దిగుమతులు చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఏదో అమెరికాలోనో చైనాలోనో ఏదో కంట్రీలో తయారవుతున్న ఒక మొబైల్ ఫోన్ దిగుమతి చేసుకుంటున్నామా? రైట్ నౌ అమెజాన్ యాప్లోకి వెళ్తున్నాము. ఏం చేస్తున్నాము? ఒక నీకు నచ్చిన మొబైలో, స్మార్ట్ టీవో డైరెక్ట్గా నేరుగా మీ ఇంటికి వస్తుందంటే వస్తుంది. అది ఎవరి పుణ్యం అంటే ఎల్పిజిలో జీ పుణ్యం. అది అంతకుముందు లేదు. దెర్ వాజ్ సో మెనీ రిస్ట్రిక్షన్స్ బిఫోర్ ఆఫ్ దిస్ ఎల్పిజి పాలసీ ఆఫ్ 1991. ఇది 1991లో వచ్చింది. ఈ 1991లో ఇది రాకముందు ఏమీ లేవు. ఏ వస్తువు మనం తెచ్చుకునే స్వేచ్ఛ లేదు. మరి ఇప్పుడు స్వేచ్ఛగా ప్రపంచంలో ఉండే వస్తువులు ఏవైనా కూడా చాలా స్వేచ్ఛగా మనం దిగుమతి చేసుకోవచ్చును. అవసరాన్ని బట్టి మనం వస్తువులను ఎగుమతి చేయవచ్చును. మనం పబ్లికేషన్ ఒక బుక్ దుబాయ్ పోయింది. దుబాయ్కి మేము షాక్ అయ్యాము. దుబాయ్లో తెలుగు బుక్ ఏందిరా బాబు అనుకొని షాక్ అయ్యి ఆ అబ్బాయి ఫోన్ నెంబర్స్కొని నేను పర్సనల్గా ఫోన్ మాను. ఏం బాబు ఇలా అంటే, సార్ మా తెలుగు స్టేట్ కాకినాడ, నేను అక్కడ జాబ్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 2 అన్నాడు. నేను షాక్ అయ్యాను. నాయన దుబాయ్లో ఉండి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నావా? హ్యాట్సప్ అనుకున్నాము. ఇలా అక్కడ కూడా నేను బుక్స్ పంపిస్తుంటాను. అంటే ఫారిన్ కంట్రీస్ కూడా కొన్ని సుమారు ఒక 3 కంట్రీస్కి ఇప్పటికీ నా బుక్స్ వెళ్ళాయి. అంటే చూడండి, ఆ స్వేచ్ఛ ఉంది అంటే అది ప్రపంచీకరణ యొక్క ప్రభావము లేదా ఫలితం అని చెప్పొచ్చు. అంటే ఎగ్జాంపుల్ అర్థమవుతుంది, నేను ఈజీగా చెప్పాను. ఇక మీరు రోజువారీ లైఫ్లో అనేక వస్తువులు మనం కొంటున్నాము, అమ్ముతున్నాము. నెక్స్ట్ సెకండ్ లెసన్. ఇందులో ఆర్థిక సంస్కరణల అనంతరం వృద్ధి ఎలా ఉంది? ఆఫ్టర్ ఎకనామిక్ రిఫార్మ్స్, గ్రోత్ స్టేజ్, వృద్ధి యొక్క దశలు ఎలా ఉన్నాయి? దీని మీద వివిధ ఎకనామిస్టులు ఇచ్చిన కేస్ స్టడీస్ ఉండాలి. కేస్ స్టడీస్ ఆఫ్ డిఫరెంట్ ఎకనామిస్ట్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. వృద్ధి పెరిగిందా తగ్గిందా? ఎలా చేస్తారంటే మొత్తం మనం ఏం చేస్తామంటే ఇలా మన ఎకానమీని 3 రకాలుగా మనం 3 పార్ట్స్గా చెప్పుకుంటాం. ఎన్ని పార్ట్స్ అంటే మొత్తం 3. అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి తీసుకుంటే నేటి వరకు, అంటే 1950 అనుకుందాం. 47 యాక్చువల్గా, కానీ 50 రాజ్యాంగ రూపకల్పన 50 కదా, అప్పటి నుంచి అనుకుందాం. 2021 ఈ రోజు వరకు కదా. ఈ మధ్యలో ఈ ఈ 2 పార్ట్స్ను డివైడ్ చేస్తుంది ఏది అంటే 1991 ఇయర్. 1991 కంటే ముందున్న ఈ సిస్టమ్ను, పాలసీని
ఎల్పిక్యూ సిస్టమ్ అంటారు. ఎల్పిక్యూ, ఎల్ స్టాండ్స్ ఫర్ లైసెన్స్, పి స్టాండ్స్ ఫర్ పెర్మిట్స్, క్యూ స్టాండ్స్ ఫర్ క్వాటాస్. 1991 బిఫోర్ ఎల్పిక్యూ ఉండేది. ఆఫ్టర్ 1991 ఎల్పిజి వచ్చింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చింది. మరి ఈ 1991 కంటే ముందు ఆర్థిక వృద్ధి ఎలా ఉంది, 91 తర్వాత ఆర్థిక వృద్ధి ఎలా ఉంది అనేది మనం ఫోకస్ చేసి స్టాటిస్టికల్ రిపోర్ట్స్తోని ఎవిడెన్స్తో సహా మనం ఇక్కడ డిస్కస్ చేస్తుంటాము. తర్వాత క్వశ్చన్స్ ఎలా వస్తాయి నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్ గురించి చెప్తాను ఎలా వస్తాయి అనేది. నెక్స్ట్ మూడవది ఒకసారికి ఆర్థిక సంస్కరణలో సరళీకృత ఆర్థిక విధానాలు మరియు ఆర్థిక సంస్కరణలు మరియు వృద్ధి. మూడవది ఏంటి అంటే ఈ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం వలన అనేక రకాల ప్రభావాలు పడినాయి. అనేక రకాల ప్రభావాలు పడినవి. ఆ ప్రభావాలు సమాజంపై కూడా పడినవి, సమాజం పైన, సొసైటీ పైన. కాబట్టి ఈ ఆర్థిక సంస్కరణానంతరము సామాజిక అభివృద్ధి అనే టాపిక్ డిస్కస్ చేస్తాము. సామాజిక అభివృద్ధి, సోషల్ డెవలప్మెంట్ అనే టాపిక్ ఉంటుంది. సామాజిక అభివృద్ధి. ఈ సామాజిక అభివృద్ధిని తీవ్రతరంగా ప్రభావితం చేసేది ఏంటి అంటే విద్య మరియు ఆరోగ్యము. విద్య మరియు ఆరోగ్యం ఇవి రెండు చాలా పవర్ఫుల్ అండి. దీస్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ ఎంటైర్ దిస్ యూనివర్స్. ఈ ప్రపంచంలోనే విద్యకు ఉన్న బలం, ఆరోగ్యానికి ఉన్న బలం అంతా ఇంత కాదు. ఇప్పుడు ఏంటంటే మనం విద్య లేకున్నట్లయితే ఈ ప్రపంచాన్ని శాసించగలమా, సొసైటీలో బ్రతకగలమా అంటే కష్టం అవుతుంది రోజు రోజుకి. గత వాళ్ళు జీవించారు, ప్రజెంట్ ఎడ్యుకేషన్ లేకుండా జీవించడం చాలా కష్టం. అట్ ద సేమ్ టైం ఆరోగ్యం కూడా కావాలి. ఇవి రెండు, ఆరోగ్యము అంటే బలవంతంగా ఉన్నవాడు, ఆరోగ్యవంతంగా ఉన్నవాడు, విద్యావంతుడైన వాడు ప్రపంచంలో ఏ మూలకు తీసుకెళ్ళి పడేయండి జీవనోపాధిని కొనసాగిస్తుంటాడు. వాడి కుటుంబాన్ని డెవలప్ చేసుకోగలుగుతాడు. అంటే అన్ని రకాల డెవలప్మెంట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్. ఆరోగ్యము మరియు విద్య పైన ఆధారపడి ఉన్నాయి. ఈ రెండు ఏ విధంగా ప్రభుత్వం కల్పిస్తుంది, విద్య ఏ విధంగా కల్పిస్తుంది, ఆరోగ్యము లేదా వైద్య సదుపాయాలు ఏ విధంగా కల్పిస్తున్నాయి, అవి కల్పించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న వివిధ రకాల చర్యలు ఏమిటి, వాట్ ఆర్ ది మెజర్స్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా to develop, to promote education and health facilities in our country అనేది మనం టాపిక్ డిస్కస్ చేయబోతూ ఉన్నాము. దెన్ ఆఫ్టర్ సామాజిక పరివర్తన లేదా సామాజిక మార్పులు అని ఉంటాయి. సామాజిక మార్పులు, సామాజిక పరివర్తన మరియు సామాజిక మార్పులు అనేది మనం డిస్కస్ చేస్తాం. సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది సొసైటీ అని పిలుస్తున్నారు. అంటే సమాజంలో వస్తున్న మార్పులు ఏమిటి, ఆ మార్పులను ప్రభావితం చేస్తున్న అంశాలు ఏమిటని మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం. అంటే లాస్ట్ మనం ఇక్కడ సామాజిక భద్రతా పథకాలు, సామాజిక భద్రతా పథకాలు, సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ ఆర్ స్కీమ్స్. ట్రిపుల్ఎస్ అంటాం. అప్పుడు ట్రిపుల్ఎస్ అంటే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. ఎస్ఎస్పి స్టాండ్స్ ఫర్ సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్, సాంఘిక భద్రతా పథకాలు అన్నారు. అంటే సొసైటీలో అణగారిన వర్గాలు ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, విడోస్ ఉన్నారు, డిజేబుల్డ్ ఉన్నారు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారు. వీరందరినీ ఎవరు కాపాడాలి, ఎవరు ఆదుకోవాలి? ఇక్కడ ఇండియాలో దేర్ ఆర్ అబౌట్ 21.9% ఆఫ్ ది పీపుల్ ఆర్ లివింగ్ అండర్ బిలో పావర్టీ లైన్. దిస్ ఇస్ కాల్డ్ BPL, బిలో పావర్టీ లైన్. పేదరిక రేఖ దిగువన పేదరికంలో జీవిస్తున్న వారు భారతదేశంలో NSSO గణాంకాల ప్రకారంగా 21.9%. చూడండి ఎంత చాలామంది పేదవారు ఉన్నారు. మరి ఇలాంటి పేదవారికి పనిచేయడానికి సామర్థ్యం లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నారు, మెంటల్గా డిజేబుల్ అంటే మానసిక వికలాంగులు. మరి అలాంటి వారిని ఎవరు కాపాలంటే వాటికి ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. 60 years దాటిన ఓల్డ్ ఏజ్ పర్సన్ ఉన్నారు, వారికి ఎవరు సపోర్ట్ చేయాలి అంటే డెఫినెట్గా వారికి ఎవరు సపోర్ట్ చేయాలి, ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. అలా ప్రభుత్వం సపోర్ట్ చేయాలని భారత రాజ్యాంగంలోనే పొందుపరచడం జరిగింది. వీకర్ సెక్షన్స్ ఉన్నారు, వల్నరబుల్ సెక్షన్ ఉన్నారు. అలాంటి వారికి విద్య, వైద్యము, ఆరోగ్యం ఎవరు ప్రొవైడ్ చేయాలి? దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ టు వల్నరబుల్ గ్రూప్ పీపుల్ ఇన్ ద కంట్రీ. అంటే భారతదేశంలోని ప్రతి వ్యక్తికి అంటే వీకర్ సెక్షన్ ప్రతి వాడికి విద్య కల్పించాలి. దానికోసం చట్టం చేశారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది, రాజ్యాంగంలోని ఆర్టికల్లో పొందుపరిచారు.
ఆ విధంగా అదేవిధంగా వివిధ రకాల ఆర్టికల్లో వివిధ రకాలైన సూచనలు ఇచ్చారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటారు, అంటే తెలుగులో ఆదేశిక సూత్రాలను ప్రభుత్వానికి రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది. ఇగో దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ లెసన్ అన్నమాట. ఇందులో మనం సామాజిక అంశాలకు సంబంధించి కులము మతము యొక్క ప్రభావం డిస్కస్ చేస్తాం. ఇక్కడే మనకు సామాజిక అభివృద్ధి టాపిక్లోనే అదొక టాపిక్ స్పెషల్గా డిస్కస్ చేస్తాం. అంటే కులం మరియు మతం యొక్క ప్రభావం ఏమిటి అంటే, మనకు భారతదేశంలో కుల మత ప్రభావాలు ఉన్నాయా? కొద్దిగా ఉన్నాయా? చాలా ఉన్నాయా? మనము ఎలా ఉన్నామంటే ప్రతి వ్యక్తి కూడా కొన్నింటికి కంప్లీట్గా బెండ్ అయిపోయాడు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తిని తీసుకున్నా కూడా ఆ వ్యక్తిలో కొన్ని సహజమైన లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా దేశంలో కూడా కొన్ని లక్షణాలు కనబడతాయి. మనకు ఫస్ట్ నేను అనే అంశం కనబడుతుంది. ఫస్ట్ థింగ్ అని నేను, మనల్ని ఎవరు క్రిటిసైజ్ చేసినా మనం ఊరుకోము. నేను ఫస్ట్ మనది. తర్వాత మన ఫ్యామిలీ, రెండవది మన కుటుంబాన్ని క్రిటిసైజ్ చేస్తే ఊరుకోము. మూడవది మన కులము, వెరీ వెరీ పవర్ఫుల్ కులము. నాలుగవది మతం కూడా మన పైన ప్రభావం చూపిస్తుంది. అంటే కుల మతాలు ప్రజలందరిపైన ప్రభావం చూపుతున్నాయి. మీరు ఎన్ని చెప్పండి సార్, నా కులం అంటే పెద్దగా పట్టించుకోను, అవి సినిమా డైలాగ్స్. ఖచ్చితంగా 100కి 100% మన మైండ్లో ఆ అంశాలు ఉంటాయి. కులము మతం, మన క్యాస్ట్ అనగానే మనం దగ్గరికి అటాచ్ అయిపోతాం, ఇమీడియట్లీగా కనెక్ట్ అయిపోతాం. దాని ప్రభావం అంతా ఉంది. మరి వాటిని ఆధారంగా చేసుకొని ఈ రాజకీయ విధానాలు, ఈ రాజకీయ మేనిఫెస్టోలు రూపకల్పన చేయబడుతున్నాయి. అందువల్లే ఈ పార్టీలు గెలుపొందడం కూడా, పార్టీల మేనిఫెస్టోలో ఆ కుల మతాల వారీగా మేనిఫెస్టో ప్రిపేర్ చేస్తున్నారు. అంటే చాలా తీవ్రమైన ప్రభావం ఉన్నాయండి. అవి మనం ఇక్కడ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ఎకనామిక్ రిఫార్మ్స్. అంటే లాస్ట్ యూనిట్ అండి. ప్రతి సెక్షన్లో నాలుగు లెసన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్లో ఇండియన్ ఎకానమీలో 4 ఉంటాయి, తెలంగాణ స్టేట్ ఎకానమీలో 4 ఉంటాయి, డెవలప్మెంట్ డైనమిక్స్లో 4 ఉంటాయి. అంటే మొత్తం టోటల్గా 12 లెసన్స్ మనం చదివితే సరిపోతూ ఉంటుంది. లాస్ట్ యూనిట్, 4th యూనిట్ కొనసాగించగలిగే అభివృద్ధి. మళ్ళీ చూడండి ఏమొచ్చింది ఇక్కడ, అభివృద్ధి. మన యొక్క లక్ష్యం ఏంటి? అభివృద్ధి లేదా సుస్థిర అభివృద్ధి. ఇంగ్లీష్లో సస్టైనబుల్ డెవలప్మెంట్, కొనసాగించగలిగే అభివృద్ధి. దీనికి సంబంధించిన ఒక టాపిక్ మనకి ఇండియన్ ఎకానమీలో చదువుతాం మనము. ఇంక్లూజివ్ గ్రోత్ అనే టాపిక్ చదువుతాం. సమ్మిళిత వృద్ధి అనే టాపిక్ కూడా మనం చదువుతామండి. ఇక్కడ మనం ఇండియన్ ఎకానమీలో చదువుతాము. అది ప్రణాళికల టాపిక్లో ఈ టాపిక్ ఇది కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇవి రెండు ఇంటర్లింక్. మనం ఇక్కడ సిలబస్లో కొనసాగించగలిగే అభివృద్ధి ఉంది. ఇది కలిపి చదివితే చాలా బెటర్గా ఉంటుంది. మొత్తం ఒక 5 థింగ్స్ కలిపి చదవాలి. ఏంటి? ఫస్ట్ ఆర్థిక వృద్ధి, సెకండ్ ఆర్థికాభివృద్ధి, 3 ఆధునిక వృద్ధి, సుస్థిర అభివృద్ధి, సమ్మిళిత వృద్ధి. ఇవి చదువుకోవాలి. ఇవి 5 చదివితే మొత్తం ఎకానమీలో ఉన్న అన్ని రకాల వృద్ధులపైన మనకు మంచి నాలెడ్జ్ వస్తుంది. కంపారిజన్ కూడా మనకు వచ్చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఈ కొనసాగించగలిగే అభివృద్ధిలో మళ్ళీ సేమ్ డైలాగ్. నిర్వచనం ఏమిటి? డెఫినేషన్ ఏమిటి? నిర్వచనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ నిర్వచనం డిస్కస్ చేయాలి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించిన కొన్ని గోల్స్, ఒక 17 గోల్స్, 169 టార్గెట్స్ తీసుకున్నారు. ఒక 17 లక్ష్యాలు తీసుకున్నారు. 169 టార్గెట్స్ తీసుకున్నారు. ఇది మనది కాదు, వరల్డ్ వైడ్గా. ఇది పర్యావరణంతో సంబంధం ఉంటుంది. ఇందులో మనం పర్యావరణ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయబడిన ఆర్థిక అభివృద్ధి కూడా డిస్కస్ చేస్తాము. ఓకే, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ దేంతో విత్ కనెక్టింగ్ టు ఎన్విరాన్మెంట్ అనేది డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో పార్ట్ అండ్ పార్సిల్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్గా మనం డిస్కస్ చేయబోతుంటాం. నెక్స్ట్, ఈ కొనసాగించగలిగే అభివృద్ధిని మనం డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు కొనసాగించగలిగే అభివృద్ధి యొక్క సూచికలు ఏమిటి? ఈ SDGs గోల్స్ కంటే ముందు ఉన్న దాని పేరు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఒక 8 గోల్స్ ఉండేవి. ఇవి 2000 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం వరకు 15 ఇయర్స్ కాలానికి 8 గోల్స్ డిస్కస్ చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 తీసుకున్నారు. అందులో 169
టార్గెట్స్ డిస్కస్ చేస్తాం. ఇది మంచి టాపిక్, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. మనం ఏ టాపిక్ చెప్పినా వెరీ ఇంట్రెస్టింగ్, ఇంకా అంతే. ఇంకా ఆ టాపిక్ని మన లైఫ్కి కనెక్ట్ చేసుకుంటూ అధ్యయనం చెప్తాను మీకు. అలాగా అప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ సూచికలు డిస్కస్ చేస్తారు. ఈ సస్టైనబుల్ ఇందులో కూడా సమ్మిళిత వృద్ధిలో కూడా సూచికలు ఉంటాయి. కొనసాగించగలిగే అభివృద్ధిలో కూడా సూచికలు మనం చదవాలి. ఇందులో సమ్మిళిత అభివృద్ధిలో ఒక మంచి సూచిక ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంటుంది. IDI అంటారు, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్. లాస్ట్ టైం ఇది సివిల్స్లో ఈ బిట్ అడిగాడు, సివిల్స్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగాడు. సమ్మిళిత వృద్ధి సూచికలోని అంశాలు అడగడం జరిగింది. నేను చెప్తాను మళ్ళీ మీకు, ఇది చెప్తాను. నెక్స్ట్ SDG ఇండెక్స్ ఎలా ఉంటుంది, IDI ఇండెక్స్ ఏంటి, దీంట్లో మొత్తం ఇంకో 4 సూచికలు చెప్తాను మీకు. ఇక్కడ ఇన్క్లూజివ్ గ్రోత్లో ఒక 4 సూచికలు చెప్తాను. సస్టైనబుల్ డెవలప్మెంట్లో కూడా ఒక సుమారుగా 7-8 ఇండిసెస్ సూచికలు డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ కొనసాగించగలిగే అభివృద్ధి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో కూడా వివిధ రకాలైన రిపోర్ట్స్ తయారు చేస్తారు, రిలీజ్ చేస్తారు. నేషనల్లో అయితేనేమో నీతి ఆయోగ్ రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది. నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారంటే ఈజ్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరము నీతి ఆయోగ్ సూచిక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. ఆ రిపోర్ట్ మనం చూద్దాం. రీసెంట్లీగా మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించిన రిపోర్ట్ కూడా రీసెంట్లీగా రిలీజ్ చేశారు. కొత్త రిపోర్ట్ వచ్చింది, మనం డిస్కస్ చేస్తాం. దాన్ని ఇండియా ఇండెక్స్ అంటాము, ఇండియా ఇండెక్స్ అని పిలుస్తాం, ఇండియా గ్రోత్ ఇండెక్స్ అని పిలుస్తుంటారు. ఆ ఇండెక్స్ మనం డిస్కస్ చేద్దాం. కొత్తది డిస్కస్ చేద్దాం. దీంతో పాటుగా ఈ నీతి ఆయోగ్ రిలీజ్ చేసే వివిధ రకాల సూచికలు రిలవెంట్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో పర్యావరణానికి సంబంధించిన అంశాలు కూడా డిస్కస్ చేస్తూ ఉంటాము. ఇలా 17 సూచికలు, 17 లక్ష్యాలు, 169 టార్గెట్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది అంతర్జాతీయంగా ఎలా ఉంది, మన భారతదేశానికి ఎలా ఉంది, మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించినవి కూడా మనం డిస్కస్ చేసాము. మనకు లాస్ట్ టైము ఈ 17 గోల్స్కు సంబంధించి మన రీసెంట్లీగా నీతి ఆయోగ్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. 16కి గణాంకాలు రిపోర్ట్స్ ఇచ్చింది. ఒకదానికి మాత్రం క్వాలిటేటివ్ మెజర్ చేయడం జరిగింది. 16కి ర్యాంకులు ఇచ్చారు. ఏ స్టేట్ ఏ ర్యాంకును పొందిందని రిపోర్ట్ ఇచ్చారు. 17ది గ్లోబలైజ్డ్గా ఉంటుందంట, ప్రపంచ భాగస్వామ్యము. 17th గోల్ చెప్తే మీకు మళ్ళీ అర్థమవుతుంది. ఇప్పుడు ఇక ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ది సబ్జెక్ట్. దిస్ ఈజ్ అబౌట్ సిలబస్ ఆఫ్ డెవలప్మెంట్ డైనమిక్స్ అనే సెక్షన్ 3కు సంబంధించింది. నెక్స్ట్ వీడియోలో మనం ఇది డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క లెసన్ తీసుకొని ఆ లెసన్ యొక్క డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. మీరు కంపల్సరీగా బుక్ తీసుకొని ఆ బుక్ను ఫాలో అవుతూ, ఇది జస్ట్ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉండండి. ఎక్కడ అప్డేట్ వస్తే అప్డేట్ రాసుకుంటూ ఉండండి. క్లాస్ విన్న తర్వాత ఒక 1 hour స్పెండ్ చేయండి. రోజు 2 గంటలు చదివితే ఎకానమీలో బెస్ట్ 120+ స్కోర్ వస్తుంది. ఎలాగో నేను ఒక వీడియోలో మీకు చూపిస్తాను. జస్ట్ 2 hours, డైలీ 2 hours, ఎక్కువ వద్దు. మీకు జాబ్లో బెస్ట్ స్కోర్ ఎకానమీలో తెప్పిస్తాను. ఆ మెథడాలజీ, ఆ స్ట్రాటజీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తుంటాను. థ్యాంక్ యూ ఆల్.